హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా బావ అయితే నైట్ డ్యూటీకి వెళ్లారు, ఇంక ఇప్పుడు వస్తారు. మా పిల్లలు అయితే ఇంక పడుకునే ఉన్నారు. ఈ రోజు మా పిల్లలకైతే స్కూల్ ఉంది. బయట చలి అయితే బేభత్సంగా వేస్తుంది, అసలు మామూలు చలి కాదు. బయట అయితే మంచు పడుతున్నట్టు అయితే తెలియట్లేదు, కానీ చల్లని గాలి, చిన్న లైట్ గా అలా గాలి వేస్తుంది. చాలా చల్లగా ఉంది. మా పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. నెక్స్ట్ వాటర్ బాటిల్ లో కూడాను మరి నార్మల్ రూమ్ టెంపరేచర్ లో వాటర్ కూడా వేయట్లేదు, గోరువెచ్చని వాటరే బాటిల్ లో వేస్తున్నాను. అందుకోసమనే ఇంక వేడి నీళ్ళు పెడుతున్నాను. వేడి నీళ్ళు అయితే అవుతున్నాయి. దాని తర్వాత ఇంక ఇంటి దగ్గర తినడానికి అనేసి రాగి మాల్ట్ చేసేస్తాను. రాగి మాల్ట్ అయితేనే బాగుంటుంది, అలా వేడివేడిగా తాగేస్తున్నారు వాళ్ళు కూడా ఫాస్ట్ గా. ఈ రోజు మా పిల్లల టిఫిన్ బాక్స్ లోకి ఈ ఎగ్ బాయిలర్ యూజ్ చేసి ఎగ్ పోచెస్ చేయాలనుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటానో తర్వాత చూపిస్తాను. నాకు కూడా లైట్ గా జలుబు చేసింది, దగ్గు కూడా లైట్ గా పొడి దగ్గులాగా వస్తుంది అనమాట. మన దగ్గర బీచ్ కి వెళ్ళాం కదా, అప్పుడు మా బావకి అయితే నేను ఐస్ క్రీమ్ కావాలన్నాను. మా బావ అయితే ఐస్ క్రీమ్ కొనలేదు, వద్దు ఈ టైంలో అనేసి. ఇంకా అదే కనుక ఐస్ క్రీమ్ కావాలని పట్టి ఒకవేళ మా బాబుతో కొనిపించుకొని తిన్నాను అనుకోండి, అప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు దాని వల్లే వచ్చేసింది అంటారు. ఎలాగో ఐస్ క్రీమ్ అయితే తినలేదు. ఈ వింటర్ సీజన్ లో నాకు కనుక జలుబు దగ్గు కొంచెం ఎక్కువ చేసాయి అంటే ఖచ్చితంగా ఇయర్ పెయిన్ గానీ థ్రోట్ పెయిన్ గానీ వచ్చేస్తది. ఆ భయంకే మా బావ అయితే నాకు ఐస్ క్రీమ్ కొనలేదు. సమ్మర్ లో తిందువులే ఐస్ క్రీమ్ అంటున్నారు, ఇప్పుడైతే కొనరంట ఈ వింటర్ సీజన్ లో. ఇంకా మా బావ కూడా నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడైనా కాఫీ టీ తాక్కుని వచ్చావా ఏంటి? బయట నుండి వచ్చావు, బయట చల్లగా ఉంది. నార్మల్ గా ఉంది, పెద్ద అంత ఎక్కువ లేదు కానీ ఉంది, చాలా ఉంది. కానీ మంచు పడుతున్నట్టు కూడా ఇంకేం తెలియట్లేదు పొద్దున్న. ఇంకా నవంబర్ ఇప్పుడైతే 18 ఉంది టెంపరేచర్. ఫ్యాన్ కూడా వేసుకోవట్లేదు, ఆపేసేమంటున్నాయి, చలేస్తుంది. మా పిల్లలు ఇంటి దగ్గర తినడానికని రాగి మాల్ట్ చేశాను కదా, ఇంకా బాక్సుల్లోకేమో నేను ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ తురుముకున్నాను. ఈ రెండిట్లో గుడ్లు కొట్టేసి గొంతు పొంగనాల్లో నేనైతే అంటే ఇందులో ఉప్పు పసుపు కారం అన్ని కలిపి గొంతు పొంగనాల్లో లైట్ గా ఆయిల్ వేసేసి అయితే చేసి అప్పుడప్పుడు పెట్టేదాన్ని. ఇప్పుడైతే అలా కాకుండా ఎలా అయితే నేను మిక్స్ చేసేదాన్నో సేమ్ అలానే మిక్స్ చేసేసి ఎగ్ పోచెస్ లాగా అయితే చేయాలనుకుంటున్నాను వితౌట్ ఆయిల్ తో. నేనైతే 2 గుడ్లతో చేస్తాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత పసుపు, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేనైతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసేస్తున్నాను. మళ్ళీ పచ్చిమిర్చి మధ్యలో ఎక్కడైనా తగిలితే మా పిల్లలు మళ్ళీ కయక్కు అంటారు, అందుకోసమనే వేయట్లేదు. ఇంకా క్యారెట్ తో పాటు ఇందులో క్యాప్సికం కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాప్సికం వేయట్లేదు, మా ఇంట్లో లేదు కాబట్టి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. మా పిల్లలు బాక్స్ లో ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పుడు ఎగ్ పోచెస్ అయితే ఈ అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ లో చేస్తాను. దీనికైతే ఇలాగా పౌచెస్ చేసుకోవడానికి సెపరేట్ గా ఇంకా ట్రే అయితే వచ్చింది, పౌచ్ ఎగ్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి కానీ ఒక ట్రే వచ్చింది. తర్వాత ఇది మెజర్మెంట్ కప్పు, వాటర్ మనం ఇందులో వేయాలి కదా, దానికి మెజర్మెంట్ కప్ అనమాట. ఈ అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ 500 వాట్స్ పవర్ అండ్ 2 years వారంటీతో వస్తుంది. ఎగ్ బాయిలర్ మెయిన్ బాడీ ఇది, దీని మొత్తము కూడా ఇలాగా స్టెయిన్లెస్ స్టీల్ తో వచ్చింది. ఇది పైన కవర్ అనమాట, ట్రాన్స్పరెంట్ గా రావడం వలన మనకి లోపల ఏమవుతుంది ఏంటనేది క్లియర్ గా తెలుస్తుంది. ఈ మెజరింగ్ కప్ కింద ఎగ్ పిన్ అయితే ఇచ్చారు. దీన్ని మనము ఎగ్స్ ని బాయిల్ చేసుకునే ముందు ఎగ్స్ కి హోల్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాము. ఈ పిన్ మనం యూజ్ చేయకపోతే ఎప్పుడు కూడా ఈ సేఫ్టీ క్యాప్ పెట్టుకునే ఉంచుకోవాలి. ఈ పోచ్డ్ ఎగ్స్ చేసుకోవడానికి అనేసి 120 ml వాటర్ ఇందులో వేసుకోవాలి. ఇందులో అయితే వేసేస్తున్నాను. ఒకేసారి మనం ఇందులో 4 పౌచ్ ఎగ్స్ అయితే చేసుకోవచ్చు. పౌచ్డ్ ఎగ్స్ చేసుకునే ముందు ఇదిగోండి ఎగ్ బాయిలింగ్ అయితే ఒక ట్రే వచ్చింది కదా, ఫస్ట్ అయితే ఈ ట్రే పెట్టుకొని దాని మీద ఇంక ఈ పౌచ్డ్ ట్రే అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసుకోవడమే. ఇక్కడైతే ఆన్ ఆఫ్ బటన్ ఉంది, ఇది ప్రెస్ చేసుకుందాము. ఎప్పుడైతే మనకి ఎగ్ పౌచెస్ రెడీ అయిపోతాయో ఇంకా ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. కాబట్టి ఈ లోపల నేను వేరే పని కూడా చేసుకోవచ్చు, ఇంకెటువంటి టెన్షన్ ఉండదు, మధ్యలో వచ్చి చెక్ చేసుకునే అవసరం కూడా ఉండదు. ఇంకా మా పిల్లలు అయితే పడుకుని ఉన్నారు కదా, ఇది అయ్యే లోపల వాళ్ళకి లేపేసి బ్రష్లు స్నానాలు అన్ని చేపిస్తాను. అక్కడ ఎగ్ పౌచెస్ అయితే అవుతున్నాయి. మా పిల్లలు ఇద్దరు బ్రష్లు చేసేసిన తర్వాత వెంటనే స్నానాలు చేపించేస్తాను. స్కూల్ ఉంటే ఇంతే, బ్రష్ కి స్నానానికి ఎక్కువ గ్యాప్ ఉండదు. స్కూల్ లేకపోతే కాసేపు బ్రష్ చేసిన తర్వాత ఆడుకొని తర్వాత ఎప్పుడో స్నానం చేస్తారు. లే ఫాస్ట్ గా హాట్ వాటర్ రెడీ అయిపోయి ఈ స్నానంకి. ఇంక నేను వీళ్ళకి రెడీ చేసే లోపల అక్కడ ఎగ్ పౌచెస్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోద్ది కాబట్టి ఇంకా అడ్డుకు నేను చూడనే లేదు, ఆఫ్ అయిపోయింది. పౌచెస్ అయితే రెడీ అయిపోయి ఇంకా మా పిల్లలు స్కూల్ బాక్స్ లోకి పెట్టేస్తాను. ఎందుకండి చాలా చక్కగా స్టీమ్ అయిపోయాయి.
సూపర్ గా వచ్చాయి. ఇదిగోండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకొని మా పిల్లల స్కూల్ బాక్స్ లో అయితే పెడతాను. చూడండి లోపల కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా మా పిల్లల స్కూల్ బాక్స్ లో అయితే పెట్టేస్తున్నా. మా పిల్లలిద్దరికి రాగి మాల్ట్ పెట్టేశాను. ఇంకా మూతికేమో లిప్ బాము, ఫేస్ కి హ్యాండ్స్ కి అన్నిటికి వ్యాజ్లైన్ రాసేసి ఇంకా షూ సాక్స్ లు వేసేసి రెడీ చేసేసాను. ఇంక ఇప్పుడైతే వేనతం కోసం వెయిటింగ్. వేనతం వస్తే ఇంక మా పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతారు. మా పిల్లలు అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి ఎగ్ మసాలా కర్రీ చేయాలనుకుంటున్నాను. దానికి ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకుంటా. పొద్దున్న మా పిల్లలకి ఎగ్ పౌచెస్ ఇందులో చేశాను కదా, ఇంక ఇప్పుడు ఈ అగారో ఎగ్ బాయిలర్ లోనే నేను గుడ్లను కూడా ఉడికించుకుంటాను. ఇదైతే ఎగ్ బాయిలింగ్ ట్రే. ఒకేసారి మనము 8 గుడ్లను ఉడికించుకోవచ్చు. ఈ ఎగ్ బాయిలర్ లో మనం ఎగ్స్ ని 3 టైప్స్ బాయిల్ చేసుకోవచ్చు. సాఫ్ట్, మీడియం, హార్డ్. నేనైతే ఇప్పుడు హార్డ్ గా ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ హార్డ్ గా ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి అనుకుంటే 85 ml వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎగ్ ఎలా బాయిల్ అవ్వాలి అన్న దాన్ని బట్టి ఇక్కడ మనకి మెజర్మెంట్ కప్ లో చక్కగా ఎన్ని ఎంఎల్ ఎంత అనేది క్లియర్ గా ఉంది. మనం దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవడమే. ఎగ్ బాయిల్ చేసే ముందు ఎగ్ కి హోల్ పెట్టుకోవాలి. ఎగ్ అనేది ఒక సైడ్ కొంచెం సన్నగా ఒక సైడ్ లావుగా ఉంటుంది కదా, ఈ లావుగా ఉన్న సైడ్ మనం హోల్ పెట్టుకోవాలి. ఎగ్ కి ఇలా హోల్ పెట్టుకొని బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఉడికేటప్పుడు క్రాక్స్ ఏమీ రాకుండా మంచిగా నీట్ గా బాయిల్ అవుతాయి. ఎగ్స్ అన్నిటికీ హోల్ పెట్టేశాను. ఇప్పుడు ఇంక మూత పెట్టేసి ఆన్ చేసుకోవడమే. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. నాలాంటి హౌస్ వైఫ్స్ గానీ లేదంటే బ్యాచిలర్స్ గానీ ఎవరికైనా గానీ ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్. ఈ ఎగ్ బాయిలర్ అయితే అమెజాన్ లో అవైలబుల్ గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బాయిల్ అవుతూ ఉన్నాయి కదా, ఈ లోపల మా బావకేమో జింజర్ వాటర్, నేనేమో హాట్ వాటర్ పెట్టుకొని తాగుతాము. ఎగ్ బాయిలర్ లో గుడ్లు ఉడకడానికి పెట్టాను కదా, అవి ఎప్పుడో ఉడికిపోయి ఆటోమేటిక్ గా ఆగిపోయింది. ఇప్పుడు అవి ఎలా ఉడికాయి ఏంటో చూద్దాము. ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. చల్లకి కూడా అయిపోయాయి. చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాము లోపల ఎలా ఉడికాయో. ఇదిగోండి నేనైతే హార్డ్ బాయిల్ చేసుకున్నాను కదా, ఈ విధంగా ఉడికాయి. మనకు సాఫ్ట్ గా కావాలంటే ఇంకొంచెం సాఫ్ట్ గా కూడా ఉడికించుకోవచ్చు. లోపల అయితే చాలా మంచిగా బాయిల్ అయిపోయింది. ఈ ఎగ్ పోచింగ్ ట్రే లో మా పిల్లలకి ఎగ్ పోచెస్ చేశాను కదా, ఇది ఓన్లీ ఎగ్ పోచెస్ కే కాదు, మనం ఇందులో డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనము చేసుకోవచ్చు. నేనైతే ఈ రోజు ఇందులో వెజిటేబుల్ ఇడ్లీ అయితే చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసేసుకున్నాను. కొంచెం అంత మటర్ అలాగే క్యారెట్ తురుము అయితే వేసుకుంటాను. ఇందులో ఈ రెండనే కాదు మనకు నచ్చిన ఐటమ్స్ వేసుకోవచ్చు. క్యారెట్ తురుమనే కాదు, బీట్రూట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బీన్స్, మనకు నచ్చిన వెజిటేబుల్స్ అనమాట. క్యాప్సికమ్ అలాగా మనకు నచ్చిన వేసుకొని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ బ్యాటర్ ని ఈ ఎగ్ పోచెస్ ట్రేలో వేసుకోవడమే. నేను ఆల్రెడీ స్టీమింగ్ కి వాటర్ వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా ఆన్ చేసుకోవడమే. వెజిటేబుల్ ఇడ్లీలు అయితే అయిపోయాయి. ఎలా వచ్చాయో చూద్దాము. ఇదిగోండి చాలా బాగా వచ్చాయి ఇడ్లీలు అయితే సాఫ్ట్ గా. ఇంకా మనం దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ ట్రేస్ ఏవైతే వచ్చాయో ఇవైతే డిష్ వాషర్ సేఫ్ కాబట్టి మనం స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవచ్చు. దీన్ని మనం యూజ్ చేసిన తర్వాత కూల్ అయ్యాకనే క్లీన్ చేసుకోవాలి. కింద ఈ మెయిన్ బాడీ ఇదైతే వాటర్ లో తడపకూడదు. ఏదైనా మంచి క్లాత్ తీసుకొని ఇలాగ నీట్ గా తుడుచుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ స్టీల్ కనిపిస్తుంది కదా, దీని మీద ఏమైనా మరకల్లా ఉన్నాయి అనుకోండి, కొంచెం వెనిగర్ వేసుకొని ఒక 5 minutes ఉంచేసి క్లీన్ చేసుకోవచ్చు. అంతే, చూడండి ఈజీగా క్లీన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు నేను ఈ బాయిల్డ్ ఎగ్స్ తో ఎగ్ మసాలా కర్రీ చేస్తాను. ఎలా చేస్తానో కూడా చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అయితే ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్స్ లోన చక్కగా మన్ను పోసేసి అందులో పెట్టాము మొక్కలు. ఇప్పుడు ఆ మట్టి అంతా కూడాను బాగా గడ్డ కట్టేసింది. అది మొత్తం వంపేసి ముక్కలుగా చేసి మళ్ళీ వేస్తుంటే చూడండి లోపల ఎర్రలు అంటాం మేము, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? ఎర్త్ వామ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. భూమిలో ఇలా ఎర్త్ వామ్స్ ఉంటే భూమికి మంచి మట్టికి సారం అనేసి అంటారు. చూద్దాం ఈసారి ఎలా వస్తాయో, కానీ పాపం చాలా ఉన్నాయి. మా బావ అలా పొడుతుంటే పాపం ఒక్కొక్కటి 2 మొక్కలు అయిపోతున్నాయి. ఇదిగోండి ఈ మొక్కలన్నీ తీసుకొని వచ్చారు. టమాటాలు, వంకాయలు, అసలు కాలీఫ్లవర్, క్యాబేజ్ అయితే పెద్ద పెద్దవి అవే అవ్వట్లేదు. మా బావ కొద్దన్నా గానీ పోని పెడదాంలే అని తీసుకొచ్చారు. టమాటాలు, వంకాయలు మాత్రం చాలా బాగా అయ్యాయి. ఎగ్ కర్రీస్, ఎగ్ మసాలా కర్రీస్ చాలా టైప్స్ అయితే చేశాను. ఇప్పుడు చేస్తున్నది ఇది ఒక రకం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఈ ఎగ్ మసాలా కర్రీకి ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటాలు ఈ 3 కలిపి ఫస్ట్ అయితే మెత్తటి పేస్ట్ లా చేసుకుంటాను. ఈ 3 కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైడ్ కి పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్ లో కొంచెం అంతా పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులో రుచికి సరిపడేటట్టు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం అంతా చికెన్ మసాలా. ఇప్పుడు వీటన్నింటిని వేసుకున్నాం కదా, బాగా వండలేమి లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఒక సైడ్ కి పెట్టుకుందాము. ఈ విధంగా మంచిగా వండలేమి లేకుండా కలుపుకొని ఇది కూడా సైడ్ కి పెట్టుకుందాము. ఆల్రెడీ మనం గుడ్లు ఉడికించుకున్నాం కదా, ఈ గుడ్లకేమో ఘాట్లు పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగనమాట స్లైసెస్ గా ఒక 4-5 స్లైసెస్ ఇలా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అలాగని ఫుల్ గా కట్ చేసుకోకూడదు. జస్ట్ ఒక సైడ్ ఇలాగా 4-5 ఘాట్లు లాగా పెట్టుకోవాలి. ఇలాగా అన్ని గుడ్లకి కూడాను కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఇంక ఈ బాయిల్డ్ ఎగ్స్ ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఎగ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే సైడ్ కి తీసేస్తాను. ఎగ్స్ తీసేస్తాను కదా, ఇప్పుడు ఇదే ఆయిల్ లో బిర్యానీ స్పైసెస్, చెక్క, ఇలాచి, తర్వాత లవంగాలు, బిర్యానీ ఆకు, సహజీర కొంచెం వేసుకుంటున్నాను. ఇంక ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇదిగోండి కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకుందాము, ఫ్రై చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ని వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం పెరుగులో కలుపుకున్నాం కదా మసాలాలన్నీ, ఇంక ఈ పెరుగుని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకేసారి మంచిగా ఉడికించుకుందాము. చక్కగా పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలినంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతుంది. ఇలా ఉడికించుకోవాలి పచ్చివాసన లేకుండా. మసాలా ఇలా ఉడుకుతుంటేనే స్మెల్ ఎదిరిపోతుంది అసలు. ఇలాంటి మసాలా కర్రీలు అయితే నేను రెగ్యులర్ గా ఏమి చేయను, చాలా తక్కువగానే చేస్తాను. ఇలాంటి మసాలాలు డైలీ తిన్నా గానీ హెల్త్ కి అంత మంచిది కాదు. అప్పుడప్పుడు చేసినా గానీ మసాలాలు అన్ని కూడా నేను తగ్గించే వేస్తాను. గ్రేవీ చక్కగా పచ్చివాసన పోయి మంచిగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇలా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆ మిక్సీలోనే కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను. నాకు ఈ మాత్రం గ్రేవీలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అయితే వేసేసుకుందాము. ఎగ్స్ ని వేసేసాను కదా, ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా కసూరి మేతి ఇదైతే నలిపి వేసుకుందాము. అంతే, ఇంక ఉప్పు కారాలు ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాము. కాసేపు ఉడికింది, ఇప్పుడు మూత తీసి చూద్దాము. కర్రీ అయితే సూపర్ గా ఉడుకుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది, ఇంకేం ఉడికించాల్సిన అవసరం లేదు. కర్రీ రెడీ అయిపోయినట్టే. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఫైనల్ గా కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నా. అంతే, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మా లంచ్ లోకి ఏమేమి వండానో చూపిస్తాను. ఫస్ట్ అయితే వైట్ రైస్, ఇంక ఇది రసం అనమాట. చిట్టొడియాలు, మినపొడియాలు ఉంటాయి కదా, ఆ వడియాలు వేసేసి రసం పెట్టాను. నెక్స్ట్ ఇది ఎగ్ మసాలా కర్రీ. నెక్స్ట్ కోఆపరేటివ్ నుండి పాలు అయితే వచ్చేసాయి, ఇంకా పాలు కూడా మరగబెట్టేశాను. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా క్లీన్ చేసేసాను. ఇంకా వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. సింక్ అయితే ఖాళీ. ఇంకొకటి మిస్ అయిపోయింది, అప్పడాలు. ఇంకా ఏపీస్ ఉన్నాయి అనుకున్నాను కానీ అవి లేవన్నమాట. ఇప్పుడు అప్పడాలు వేపాలి. ఇంకా అప్పడాలు అయితే ఫ్రై చేసేస్తున్నాను. ఒకేసారి ఎక్కువ అప్పడాలు ఫ్రై చేసేసినా గానీ 2-3 రోజులకి ఆ టేస్ట్ అయితే మారిపోతుంది. ఎప్పటికప్పుడు ఇలా కొంచెం ఫ్రెష్ గా అప్పడాలు నేను ఫ్రై చేసుకుంటా. అట్లీస్ట్ 2 days కి ఒకసారైనా ఫ్రై చేస్తాను. రోజు ఏమి ఫ్రై చేయను కానీ 2 days కి ఒకసారి అలా ఫ్రై చేస్తాను అనమాట. అప్పడాలు కూడా వేపేసాను. ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మా బావ మాత్రం పొద్దున్న నుంచి ఈ గార్డెన్ లోనే ఉన్నారు. ఇంకా మొక్కలని ఉడిసేసినట్టున్నారు. ఎంత కష్టపడ్డావు బావ ఈ రోజు నువ్వు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కొన్ని నేలలో పెట్టేశారు, ఒక 3 టమాటా మొక్కలు ఇవి. నెక్స్ట్ ఇంకొన్ని అయితే ఇలాగా గ్రోత్ బ్యాగ్స్ లో పెట్టేశారు. ఇంకా వంకాయలు, టమాటాలు ఓన్లీ పెట్టారంట. ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజ్ ఆ మొక్కలు అయితే ఉన్నాయంట. సరేలే, సాయంత్రం పెడదాం రా. ఇంకా మా ఇదిగోండి మా క్వార్టర్ కి అయితే పెయింట్లు వేస్తున్నారు. పెయింట్లు, సిమెంట్ పని అంతా అయిపోయింది. ఇప్పుడు పెయింట్లు వేస్తున్నారు. పెయింట్ లో మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా గ్రోత్ బ్యాగ్స్ లో అక్కడ పెట్టేసాం కదా, అవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడులాగే ఇక్కడ పెట్టేస్తాము. నేను వచ్చి హెల్ప్ చేస్తున్నా కానీ వద్దులే, నువ్వు వంట చేసుకునేసారు. ఎంత కష్టపడ్డా బాబా. ఇప్పుడు టైం అయితే 12:30 అయిపోతుంది. ఇప్పుడు వరకు పాప మా ఎండలో అక్కడే ఇచ్చేసారు. అప్పటికే చెప్పాను, గార్డెన్ క్లీనింగ్ చేయించిన అతనికి పిలిపించేసి ఆ మొక్కలు కూడా పెట్టేమను, ఎంతో కొంత డబ్బులు ఇచ్చేద్దామంటే వద్దులే ఆ మాత్రం కూడా చేయమేంటి అనేసుకొని ఇంకా మా బాబాయ్ పెట్టారు. మా పిల్లలిద్దరు స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకిద్దరికి యూనిఫామ్లు అయితే చేంజ్ చేస్తాను. ఇంక ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే కాటన్ 3 piece కుర్తా సెట్.
మన దసరాకి ఊరు వెళ్ళాం కదా, అప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్న డ్రెస్సుల్లో ఇది ఒక డ్రెస్. 2 డ్రెస్సులు ఊర్లో వదిలేసాను, 2 డ్రెస్సులు ఇక్కడ తీసుకొని వచ్చాను. ఇంక ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. నాకు ఇలాంటి కాటన్ డ్రెస్సులు అంటేనే ఇష్టము. కాకపోతే ఇలాంటి బయటకి వేసుకుని వెళ్తే కొత్తదన్నా ఎవరు నమ్మరు, పాత ఇట్లాగా ఓల్డ్ లుక్ లాగా అనిపిస్తాయి. బట్ నాకైతే ఇలాంటివి చాలా అంటే చాలా ఇష్టం, మంచి కంఫర్టబుల్ గా ఉంది. మెయిన్ గా ప్యాంట్ కి పాకెట్ వచ్చింది, నాకు పాకెట్ కావాలి. పాకెట్ అంటే భలే ఇష్టం నాకు. ఈ డ్రెస్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఇంక మా బావ కూడా ఫ్రెష్ అయిపోయారు, ఇప్పుడైతే లంచ్ చేస్తాము. మా బావే ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తారు ఈ ఎగ్ మసాలా కర్రీ. కూర అయితే మంచి గ్రేవీతో మంచి స్మెల్ వస్తుంది. డాబా స్టైల్ మాది. అదేం స్టైల్ లేదు, చూడు తెలీదా? టేస్ట్ ఎలాగుందో చెప్పు చాలు. ఎగ్ మసాలా మా పిల్లలు టై ఏంట్రా సబ్స్క్రైబర్స్ చిన్నదుకి ఎగ్ మసాలా కర్రీ నచ్చట్లేదు, పోనీ నేను తింటాను. ఓ చిన్నోడికి నచ్చట్లేదా? సబ్స్క్రైబర్స్ అంట. తిందాం. ఫస్ట్ గ్రేవీతో కొంచెం పెట్టినా నీకు, నెలగొందో మరి టేస్ట్ చెప్పాలి మరి, ఓకేనా? గుడ్డు ఇలా ఉడకబెట్టి వండితే అస్సలు పెద్దగా నచ్చట్లేదు మా చిన్నోడు. కానీ అదే గుడ్డు చక్కగా ఆమ్లెట్ లేకపోతే ఎగ్ బుజ్జి అలాంటివి చేస్తే మాత్రం బాగా తింటున్నాడు. ఈడు తినేస్తాడు బానే, మా పెద్దోడు చందమామ తినేస్తాడు. మా చిన్నోడే కొంచెం పేచీలు. మా చిన్నోడు కూడా చందమామ తినేస్తాడు. నచ్చిందా? పెద్ద నీకురా? మా చిన్నప్పుడు ఎగ్ కర్రీ అంటే స్పెషల్ అమ్మా. మాకు ఎగ్ కర్రీనే స్పెషల్. అలవాటు అయిపోయి బాగా ఇలాగ అయిపోయింది. కానీ మాకు చిన్నప్పుడు ఎగ్ కర్రీ అంటే తక్కువ వండే వాళ్ళం గుడ్లు. మా అమ్మ అయితే నా చిన్నప్పుడు మా అన్నయ్యకి నాకు ఒక గుడ్డు ముక్కలు చేసి సర్దేది. నెక్స్ట్ ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ ని 4 ముక్కలుగా చేసి మా అమ్మ, మా నాన్న, నేను, మా అన్నయ్య నలుగురము సర్దుకుని తినేవాళ్ళము. మా పిల్లల మాటకేం గాని మా బావ టేస్ట్ చేసి ఎలాగుందన్నది చెప్తారు. మంచి మసాలా ఎక్కువ వేసినట్టున్నా. మరి ఎక్కువే వేయాల, చాలా లిమిట్ గానే వేసాం. మరి నీకేమనిపిస్తుంది? ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ తగ్గింది, మసాలా ఎక్కువ లేదు, బాగానే ఉంది. కాకపోతే నేను రెగ్యులర్ గా వండే కర్రీస్ తో కంపేర్ చేస్తే కొంచెం మసాలా ఎక్కువే. టేస్ట్ బాగుంది. సాల్ట్ కలపాలా? మా బావ చెప్పాక కొంచెం సాల్ట్ కలిపాను. సాల్ట్ కలిపిన తర్వాత బాగుంది కూర. మరి సాల్టే మెయిన్ టేస్ట్. మనం ఎంత బాగా వండినా గానీ ఆ సాల్ట్ తక్కువ అయితే టేస్టే అనిపించదు. కూర అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మీరు ఎంతమంది గుడ్డు కూర ఇష్టమో కామెంట్ చేయండి. ఎగ్ మసాలా కర్రీ నేను కూడా తిన్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అందరము తినేసాము, కొండ గిన్నె తోమేశాను. ఇంకా మా బావేమో కోల్కత్తా నుండి వచ్చేటప్పుడు ఇవేవో ఏటన్నవే లెగో అంట, అవేవో తీసుకుని వచ్చారు. నిన్నంతా తండ్రి కొడుకులు కష్టపడి రండి, ఒకటైతే పెట్టారు, ఇంకొకటేమో అరేంజ్ చేయలేదు. ఇది చేద్దాం టుడే. మా పెద్దోడికి పెద్దోడేమో నాన్న నాకు ఇది తిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాడు, నాకు ఇది చెయ్యి, నాకు ఇది అరేంజ్ చేయనేసి. 3 సెట్స్ ఉన్నాయా? ఒకటి ఐఫ్లైన్, ఒకటి ఆస్ట్రోనాట్, ఒకటి జెట్. ఇందులో ఏంటంటే ఇలాగా చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కలిపి ఇలాగా క్రియేట్ చేసుకోవాలి మనమే. ఎలా చేసుకోవాలన్నా కూడా ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఉంది. పిల్లల మటుకు పిల్లలకు వదిలేస్తే మాత్రము చిన్న పిల్లలు అయితే చేయలేరు. చిన్న పిల్లలు కాదు, వీళ్ళు ఏజ్ వాళ్ళు వీళ్ళు స్లోగా చేసుకోవచ్చు. ఇప్పుడు మా పెద్దోడికి వదిలేస్తాను, నువ్వు తమ్ముడు కలిపి చేస్తారా? నేను హెల్ప్ చేస్తాను మధ్య మధ్యలో. ఓకే, ఏం పాట్ చేసేకండి రోయ్, కేర్ఫుల్ గా అరేంజ్ చేయండి. ఫస్ట్ నెంబర్ 1 బ్లాక్ ఉంది, తర్వాత ఇలాగ స్ట్రైట్ తో రెండు తీసుకోవాలంట. కింద అరేంజ్ చేయాలి. వెయిట్ 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 నువ్వు కింద దిగి ఎట్టొచ్చు కదా. నేను ఇప్పుడు కింద దిగి పెట్టాలి. ఏమి నిన్న పెట్టారుగా ముగ్గురు కలిపి, ఈ రోజు కూడా ముగ్గురు కలిపి పెట్టండి. ఎంత వరకు వచ్చింది మాధవి? వస్తుంది. స్పేస్ క్రాఫ్ట్ అయిందా? రాకెట్ అవుతుంది. కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట, ఎందుకంటే చిన్న చిన్న బ్లాక్స్ కూడా అన్ని బిల్డ్ చేయాలి, చాలా చిన్న చిన్నవన్నీ. సో ఓకే, టైం పాస్ అయ్యింది మీకు. చేయండి. ఏంటమ్మా జోస్న చూపించు. ఇది లెగో రాకెట్. లెగో రాకెట్ అయ్యేది. బాగుందమ్మా నీ లెగో రాకెట్. ఎవరు చేశారు ఇది? అమ్మ హెల్ప్ చేసిందా? ఇది ఓపెన్ కూడా అయ్యిద్ది కదమ్మా, అది ఓపెన్ చేయి. ఎలాగ ఓపెన్ చేయి? ఇది ఎలాగ ఓపెన్ అవుతుంది, ఇది ఇలా లేస్తుంది. ఇది ఏటో నాకు తెలియదు కానీ ఆస్ట్రోనాట్ ఎట్టాడు. అది స్టార్ వార్స్ అమ్మా, వాళ్ళది స్పేస్ క్రాఫ్ట్ వేరే. ఇరిగిపోద్ది మళ్ళీ. వద్దు తీసే. నేను ఇది ఎంత ఏంటి అనేది నాకు ఇప్పుడు వరకు ఆ రోజు వచ్చిన రోజు కూడా నేను కాస్ట్ అడగలేదు. ఎవరైనా బాగా తెచ్చారు మొక్కలు అవి అతికించుకునేవో అనుకున్నాను, కానీ దీని కాస్ట్ అడిగితే ఈ రోజు మా బావ చెప్తున్నారు ఒక్కొక్కటి 1000 రూపాయలు 1100 అంట. లంచ్ చేసిన తర్వాత ఆ ఎండంత సేపు పడుకోవలసింది చక్కగా ఆడాము. ఆ లెగోతో ఏవో అన్ని ఫిక్స్ చేసాము. అది ఫిక్స్ చేసిన తర్వాత
కొంచెం నిద్ర వచ్చేలా అనిపించింది. ఇంక సరే పడుకుందాం అనేసుకుని అందరం పడుకుడిపోయాము. ఇప్పుడు లెగ్స్ చూసేసరికేమో టైం ఏమో 5:15 అయిపోయింది. ఇంక ఇదిగోండి మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినడానికి అయితే బిస్కెట్స్ ఇచ్చాను. ఇంకా బిస్కెట్స్ తినేసిన తర్వాత ఫస్ట్ అయితే పార్క్ పంపించేస్తా. పార్క్ లో కాసేపు ఆడుకొని వచ్చిన తర్వాత హోంవర్క్లు చేపిస్తాను. ఇంకా హోంవర్క్లు అన్ని చేయించి పార్క్ పంపిస్తే లేట్ అయిపోతుంది, అందుకోసమనే ఫస్ట్ తినేయమ్మా. ఇంకా మా బావ అయితే పడుకునే ఉన్నారు, లేవలేదు. నాకే సడన్ గా కేవ్ వచ్చేసింది. ఒక్కసారి తులుక్కుబడి లెగ్స్ చూసేసరికేమో టైం ఏమో 5 దాటిపోయింది. వీళ్ళకి కూడా నిద్ర మధ్యలో లేపేశాను, మళ్ళీ నైట్కి పడుకోరనేసి. అందుకోసమనే ఒక్కొక్కరు మూతులు చదవండి ఎలాగున్నాయి. ఇష్టం లేదు లేగడము. ఈ శీతాకాలం ఇంతే, పగలు పడుకున్నా నైట్ పడుకున్నా గానీ మళ్ళీ పడుకున్న తర్వాత లేవాలి అంటే ఒళ్ళల్లా బద్ధకమే వేస్తుంది. ఈ శీతాకాలం వస్తే బద్ధకాలు పెరిగిపోతాయి. మా పిల్లలిద్దరూ ఇంక బిస్కెట్లు తినేసి కొంచెం వాటర్ తాగేశారు. ఇప్పుడైతే పార్క్ వెళ్తున్నారు. వెళ్ళి మంచిగా ఆడేసుకొని కాసేపు రండి. మా పిల్లలకు పార్క్ పంపించిన తర్వాత పడుకున్న మా బావకు కూడా పడుకొని లేపేశాను. ఇంకా బ్లాక్ కాఫీ కావాలా లేకపోతే ఇంట్లో పాలు ఉన్నాయి పాలతో కాఫీ చేయను అంటే చాలా రోజుల తర్వాత పాలతో కాఫీ చేయమన్నారు. ఇంకా ఆల్రెడీ చేస్తే అయితే ఇచ్చేసాను. ఇంకా మా బావ అయితే తాగుతున్నారు. ఇంకా వడాల్సిన మొక్కలు అయితే ఉన్నాయి, నాకు రేపు వడమంటున్నారు. నేను కాసేపు వాకింగ్ చేసుకుని వస్తాను. ఏటలుక్కు ఏ వెళ్ళకపోతేనేమో 2 రోజులు వాకింగ్ చేస్తావు, ఇంట్లో ఊడిపోతాం అంటావు. వాకింగ్కి వెళ్తాను అంటేనేమో అవసరమా అంటావు. చపాతి ఓకే కదా, చపాతి పన్నీర్ కర్రీ ఓకే డన్. ఇంకా నైట్ కి డిన్నర్ డిసైడ్ అయిపోయింది. నేను ఒక అరగంట వాకింగ్ చేసుకుని వస్తా. వాకింగ్ చేసుకుని వచ్చి వండుతా. నేను కాసేపు వాకింగ్ చేసి ఇంక ఇంటికి వచ్చేసాను. వచ్చేటప్పుడు మా పిల్లల్ని పార్క్ నుండి కూడా తీసుకుని వచ్చేసాను. ఇంకా హోంవర్క్లు అయితే చేయించలేదు కదా, ఇప్పుడు ఇంకా హోంవర్క్లు చేస్తారా? ఇంకా హోంవర్క్లు చేస్తారంట. నేను కూడా మార్కెట్కి వెళ్ళి పానీపూరి తీసుకొచ్చాను. మా పిల్లలు అయితే చిన్నప్పుడు అసలు పానీపూరి తినేవాళ్ళు కాదు. నా వల్ల వీళ్ళు కొంచెం అలవాటు అయిపోయింది పానీపూరి. ఎలాగో పానీపూరి తెచ్చావు కదా బావా, ఒక గేమ్ ఆడదామా? పానీపూరితో గేమ్. ఏం గేమ్? మొన్నట్లాగే పాయిజన్ గేమే. నేను కళ్ళు మూసుకుంటాను, ఆ పానీపూరిలో నువ్వు పచ్చిమిర్చి మొక్క పెట్టు. నువ్వు కళ్ళు మూసుకో, నేను ఒక దానిలో పచ్చిమిర్చి మొక్క పెడతా. ఎవరు ఫస్ట్ తినేస్తే అలా అవుట్. చాలా రోజులైందిగా మనం కూడా గేమ్ ఆడి. ఈ రోజు ఆడతాం. ఇంక ఈ రోజు అయితే పానీపూరి గేమ్ ఆడతాము. ఎవరు గెలుస్తామో ముందే అనుకుందాం. గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటండి. సరే, నేను గెలిస్తే మళ్ళీ మంత్ ఎండ్ వరకు నువ్వు అలగకూడదు. ఏ రోజు నేను ఏమన్నా గసిరినా ఏడ్ చేసినా అలగకూడదు, ఓకేనా? అదేంటది? అదేంటది? అదే గేమ్ రూల్ మరి. ఓకే డన్. నువ్వు గెలిస్తే కదా, నేను గెలిస్తే ఓకే. నువ్వు గెలిస్తే ఈ మంత్ ఎండింగ్ వరకు అలగకూడదు. దేనికి అలగకూడదు, అలగకూడదు. హ్యాపీగా నువ్వు ఏటన్నా బావా నవ్వుకొని ఉండాలి. అది చెప్పు, ఇప్పుడు చెప్పు. ఓకే డన్. ఆడదాం గేమ్, ఆడదాం. ఓకే డన్. నేను గెలిస్తే కేఎఫ్సి తిని చాలా డేస్ అయింది. కేఎఫ్సీకి తీసుకెళ్తాం. ఎప్పుడు తిండి తిని మళ్ళీ తిండినే కోరుకుంటున్నాను. నువ్వు గెలిస్తే కేఎఫ్సీకి తీసుకెళ్తావు, ఓకేనా? ఓకే డన్. గెలకపోయినా తీసుకెళ్ళాలను. సరే, గెలకపోయినా తీసుకెళ్తానులే. నేను గెలవడం ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇంకా మాధవి అయితే పానీపూరీలన్నీ అరేంజ్ చేసింది. ఫస్ట్ నువ్వు పెడతావు మిర్చి, నేను పెట్టాలి. ఇంకా ఎందుకంటే మిర్చి కూడాను పెద్దవి అయితే తినలేమనేసి చాలా చిన్నవే సెలెక్ట్ చేసుకున్నాము. చిన్నవే కట్ చేశాను. ఇంక ఇప్పుడు 2 పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ నువ్వు కళ్ళు మూసుకో, నేను పెడతా. కళ్ళు మూసుకో. కనిపించకుండా పెట్టియాలి. సరే పెట్టు. నా లెక్క ఎంత ఉందో చూద్దాం. ఇది నేను సెలెక్ట్ చేసింది అయితే ఇది. ఓకే. కళ్ళు మూసేవా? కళ్ళు మూసేవన్నాను రా నాయనా. నో చీటింగ్, ఓకే? చీ మరీ ఉన్నాయి. ఓకే, ఇద్దరు ఒకే దాన్ని పెట్టేస్తే ఏమైతే అవుతుంది. కనిపించకుండా పెట్టు, ఆ కూరలో కలిసిపోయేటట్టు, ఓకేనా? ఆగు. ఇంకెంత టైం ఆగు. ఈసారి మా బావ గెలుస్తారా నేను గెలుస్తారా అనేది ముందే ఏదో ఒకటి అనుకున్నాం నేను కాబట్టి. సెలెక్ట్ చేసింది అయితే ఇదన్నమాట. ఓకే. కలుతారు. పానీపూరి అటు ఇటు మార్చాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసింది ఏదని చెప్పుకోవాలి మెంట్లా. ఓహో, తెలీదా నీకు? నువ్వే సెలెక్ట్ చేసావు పానీపూరి, గుర్తులేదా? సెలెక్ట్ చేసి ఒక ప్లేస్ లో పెట్టుకున్నా. నీకు పానీపూరి ఎవరు మార్చమన్నారు? నేను ఒకటే మార్చాను, ఎక్కువే మార్చాల. నీకు గుర్తుందా లేదా? ముందు ఎదుగుతాను. కళ్ళు మూసుకోవాలి కొన్ని. నేను కళ్ళమై పిచ్చంటే ఇదే అంటారు. మరి నేను ఎందులో పెట్టానా? వీడియో చూసుకో. వీడియో చూసుకో అంటే పానీపూరి షేప్ తెలీదా? మరి అన్ని పానీపూరీలు ఒకేలాగా లేవుగా. అయితే మరి ఇంకేంటి మార్చట్లేదు? నీకు తెలిసిందా? తెలుస్తుంది, ఆగు. ఓకే ఓకే డన్. ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయడం. పానీ నేను తినాలి ఫస్ట్? తిను. ఏం ఎప్పుడు లేడీస్ ఫస్ట్ అంటే ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. తిను. ఫస్ట్ అయితే నేనే ట్రై చేస్తున్నా. ఫాస్ట్ గా. ఇదేనా?
ఫస్ట్ లోనే గేమ్ అయిపోయింది. KFC మా బావ నాకు ఇప్పిస్తారా? ఇది తూచు మళ్ళీ ఆడదాం పెట్టు. ఇది తూచు ఇంకొక ముక్క తెచ్చి పెట్టు నువ్వు. సరే ఓకే. ఇది అట్లా దేవుడికి ఇచ్చానమాట. పోనీ ఇంకొకసారి మళ్ళీ మొక్క తెచ్చి పెడతాను. వెయిట్. మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా బావ అయితే ఆల్రెడీ అవుట్ అయిపోయినారు, కానీ అది తూచు దేవుడికి ఇచ్చాను అంటున్నారు. అది అనవసరంగా నేను మార్చడం వల్ల అయింది, లేకపోతే నేను ఏమైంది? చీమ ఇదే కదా ఇదే చంపు కరిసేసిందా? మా బావ కట్టల చెంప కరిచేసింది. అయ్యో ఆ కట్టల చెంప కరిస్తే మాత్రం చాలా పెయిన్ వస్తుంది. ఈ రోజు నా లక్ ఏం బాగాలేదు అసలు. ఈ చెంప కరిసిస్తేనే గేమ్ లో కూడా ఓడిపోయింది. నీకోసం మళ్ళీ ఇంకొక గేమ్ ఆడతావు అంటున్నావు. ఇంకా పచ్చిమిర్చి పెట్టు పెట్టు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పచ్చిమిర్చి మొక్క అయితే తీసాను. ఇదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను, దాంట్లో అరేంజ్ చేస్తాను. చూద్దాము ఈసారి అయినా మా బావ తింటారా తినరా. ఇదిగోండి ఇందులో అయితే నేను పెడుతున్నాను. మీరు చెప్పకండి రా బుడ్డోళ్ళు. నేను సెలెక్ట్ చేసుకున్నది ఇది అనమాట. చూద్దాము మా బావ ఈసారి ఏం చేస్తారు. సేఫే. సేఫ్ సేఫే. సేఫ్. ఈసారి నేను విన్ అయ్యాను. ఇది అసలైన గేమ్, ఇందులో నేను గెలిచాను. ఓకే. మా చిన్నోడు ఏమంటున్నాడంటే సోఫా నుండి ఫస్ట్ గేమ్ అమ్మ గెలిచింది కాబట్టి ఫస్ట్ KFC తర్వాత ఏదైనా ఓకే నేను గెలిచాను, నేను కూడా గెలిచాను కాబట్టి ఆడకూడదు వరకు అలకూడదు. ఉండాలి నీతో. ఏం గసిరినా ఏం చేసినా సరే హ్యాపీగానే ఉండాలి. ఓకే. ఇంకా పిల్లలకి పెట్టే పానీపూరి. ఈ మిగిలిన పానీపూరీలు మా పిల్లలకి పెట్టేస్తాను. ఆల్రెడీ నేను గేమ్ స్టార్ట్ చేయకముందే ఒక్కొక్కటి మా పిల్లలకి పెట్టేశాను. ఇంకా అలాగే మిగిలిన గేమ్ కూడా అయిపోయింది కదా, మా పిల్లలకి పెట్టేస్తా. వాటర్ ఇస్తున్నా. ఇలాంటి గేమ్లు ఆడుతూ ఉండాలి మధ్య మధ్యలో, మంచిది. గేమ్ అయిపోయింది. మిగిలిన పానీపూరీలు మా పిల్లలు ఇద్దరు తినేశారు. ఇంక ఈవినింగ్ లేట్ అయిపోతుంది అనేసి ఫాస్ట్ గా పార్క్ వెళ్ళిపోయారు కదా. ఇంక ఇప్పుడైతే హోంవర్క్లు చేపిస్తున్నాను. హోంవర్క్లు అంటే ఆల్రెడీ క్లాస్ వర్క్లు అన్ని కూడాను చక్కగా అక్కడ చేస్తే వచ్చేసారు. కొన్ని బుక్స్ అయితే సబ్మిట్ చేస్తారంట. ఇప్పుడైతే రేపు స్కూల్లో అడిగినవి చదివిపిస్తున్నా. మంచిగా చదవండి ఓకేనా. అమ్మ కుకింగ్ చేస్తుంది. ఓకే. ఇంక మాధవి అయితే నైట్ డిన్నర్ లోకి చపాతి, పన్నీర్ కర్రీ, అలాగే బ్రోకోలీ సలాడ్ అనమాట. ఇంకా వింటర్ వచ్చేసింది కదా, బ్రోకోలీలు అయితే అమ్ముతున్నారు మార్కెట్ లో. ప్రెసెంట్ అయితే 60 రూపీస్. ఇంకొంచెం ప్రైస్ తగ్గిద్ది, మాక్సిమం 40 అవుతుంది అంతే, అంతకన్నా తగ్గదు అనమాట. ఇష్టం కదమ్మా మీకు బ్రోకోలీ? గుర్తుందిగా ఈ నెల చివరి దాకా ఇలా నవ్వుతానే ఉండాలి, అలగకూడదు. గుర్తు పెట్టుకుంటా. ఏ రోజైనా అలిగావో అప్పుడు చెప్తా. అందరము డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా మా పిల్లలు పాలు కూడా తాగేశారు. ఇంకా బొజ్జపోదామా. చూసారు కదా, ఇది ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి చిన్నాడు పెద్దాడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night.